డ్రీమ్స్ కలర్ లో వస్తాయా వైటం బ్లాక్ వస్తాయా నిద్రలో వస్తా ఓ నీ పంచు పలకరామా. సర్లే గాని నిన్న మా ఇంటికి వచ్చావు కదా, మా ఆవిడ చేసిన హల్వా ఎలా ఉంది? మీ ఆడకి శుభ్రం ఎక్కువ అనుకుంటా. అవునరా, నీకులే తెలుసు. మీ ఆడ పెట్టిన హల్వాలో వింవాసన వచ్చింది. కదరా రిన్. ఏవండి మెల్లగా పోనివ్వండి, భయం వేస్తోంది. ముందు దిగవే. ఏంటండి సైకిల్ ఆపారు? బండి నడిపేది నువ్వా నేనా? నాకు కూడా ఒక రోజు వస్తుంది. తొందర రేవే. అబ్బా వస్తున్నానండి. ఏం కూర వండవే? చేపల ఫ్రై అండి. చాలు ఫ్రై ఎందుకండవే? కొడుకు రెండు ఉన్నాగా. వండేది నువ్వా నేనా? దంచవే మేనత్త కూతురా, దంచవే నా గుండెలదరా, దంచు దంచు బాగా దంచు. రావులమ్మ 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 బయట రా, బయట రా. రావులమ్మ బయట రావండి తల్లి, బయట రా. నువ్వు ఫస్ట్ బయట రా. చల్ హట్. గరాములమ్మేవత్తి ఇక్కడ తెలంగాణ పోచమ్మ. గిబ్బిలు పెట్టారంట సంజాయించలరు. అది రావులమ్మ రావులమ్మ పాట నేమ్ పాట. అబ్బచ్చా గట్లనా? నువ్వేదో పెద్ద కర్ర జిరాఫీ కదా, నువ్వు దునియా నూపినట్టు జర మనీలను కూడా దులుపరాదే. దులిపి శాంతినాలైతుంది. కర్రజిరాఫీ ఓసి శివుడు ముక్కదనా, కర్రజిరాఫీ కాదే కొరియో కాపరు. ఏ గదేదో కాపర్ తీయరాదు, 2-3 స్టెప్పులు నేర్పేరాదే. చూడే గీ దినం నీకు 3 స్టెప్పులు నేర్పిస్తా. సరే సరే. గిట్ల రావు సార్, ఇట్లా రావు నీ తల్లి, గిట్ల రావు. చెట్టుగా చెట్టు స్టడీయా. ఓకే 1 అబ్బా 2 3. గిట్ల నేం చేయాలనా? వరుణ్ గారు నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. అయితే ఒకసారి తిరుగు. ఏమన్నా పిచ్చి పట్టిందా ఏంటి? ఆగమాగం చేస్తున్నారు, ఏమైనా ప్రాబ్లమా? దా వచ్చి కూర్చోదా, కూర్చో కూర్చో. ఈ సిరప్ బానే ఉంది కదా, ఈ టాబ్లెట్లు పనిచేస్తున్నాయి కదా, మరి ఈ బిల్లు కట్టేశాం కదా, మరి పెళ్లి కార్డు అయిపోయింది కదా, మరి ఈ సర్టిఫికెట్ అది మన పెళ్లిది కదండి. అన్నిటికీ ఎక్స్పెక్ట్ డేట్ ఉంది, దీనికి మాత్రం ఎందుకు లేదే? ఏవండి చెప్పులు పాతగా అయిపోయాయండి. సాయంత్రం నాతో పాటు మీటింగ్కి రావే. కొత్త చెప్పులు కొనిస్తారా? అబ్బే లేదే, మీటింగ్ లో నన్ను మాట్లాడమని స్పెషల్ గా స్పీచ్ రాశారు. ఆ స్పీచ్ అయిపోలోపు రకరకాల చెప్పులు నా మీదకి వస్తాయి. ఇదిగో అందులో నీకు నచ్చిన సెలెక్ట్ చేసుకో. నమస్తే అన్న, ఎట్లున్నారు? మస్తున్నారులే. నేనున్నాక మీరు మస్తుంటారు బై. మన యాదికొచ్చిన ప్రోగ్రామ్కి వెల్కమ్. ఓకే ఫస్ట్ కాలర్తో మాట్లాడదాం. హల్లా అక్క నమస్తే, నేను యాదికొచ్చిందా అనే ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. అవునా? ఏం లేదక్క, ఈ దినం 3 క్వశ్చన్లు అడుగుతా, 40 మంది మీరు జవాబులు చెప్పిరనుకోరి 2 తులాల బంగారం మీ సొంతం. గట్లనా? అయితే అడుగురి తొందరగా అడుగురి. ఓకే, మన ప్రభాస్ గారు నటించిన బాహుబలి సినిమాలో హీరో ఎవరు? జర ఈజీ అడగరా ప్లీజ్. సరే అక్క, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మన రవితేజ గారు విక్రమార్కుడు సినిమాలో నటించారు, ఆ మూవీలో హీరో ఎవరు? అబ్బా గిట్లాంటి అడిగితే ఎట్లా సారు? కొంచెం ఈజీగా అడగ సారు. సరే మరి 3వ క్వశ్చన్ అడుగుతున్నా, ఈ క్వశ్చన్ ఇట్లా మీరు జవాబు చెప్పాలనుకోరి దునియాలుండి వేస్ట్ అక్క, ఏమంటారు? ఓకే 3వ క్వశ్చన్ వచ్చేసి మీ అదే భర్త పేరు ఏం పేరు? ఇంకా కొంచెం జర క్లూ ఇచ్చి ఈజీగా అడగరాదు. అరే అక్క, నాకు తెలిసి మీరు సిగ్గుపడుతున్నట్టున్నారు, పక్కన ఉంటే వాళ్ళతో హెల్ప్ తీసుకోండి, నో ప్రాబ్లం. అరే మను జర ఇట్రా నాన్న, మీ డాడీ పేరు చెప్పు నాన్న. ఏ డాడీ మమ్మీ?
నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. ఏం లేదు సారు. మరి ఎందుకు వచ్చావు? అరే గదేం లేదు సారు, కొంచెం ఈ కలరు మన పోరులోకి పడతలే. మీ లెక్క తెల్ల తయారు కావాలంటే ప్లాస్టిక్ సర్జరీకి ఎంత అవుతుంది అంటావు? 5 లక్షలు అవుతుంది. 5 లక్షల? మరి ప్లాస్టిక్ మనమే తెచ్చుకుంటే? హాయ్ రవి గారు. యా హాయ్. మీరు చాలా బాగా యాక్ట్ చేస్తారండి. మీ హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుంటుందండి. ఓ అదే మీరు అప్పుడు ఏదో కొత్త సినిమా తీశారు కదా, పోరా యాదవా, అదే సినిమా అండి. ఇప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడడానికి మన కాలర్స్ వెయిటింగ్. సరే మరి ఫస్ట్ కాలర్ తో మాట్లాడేద్దామా? యా ఓకే. హలో. అంటే కాలర్ రావా బయటగా ఆ పరకడ రాసి సూపర్.